हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय हनुमान जय हनुमान जय हनुमान ओम श्री आंजनेय प्रसन्नांजनेय ओम श्री आंजनेय प्रसन्नांजनेय श्री आंजनेय प्रसन्नांजनेय ओम श्री आंजनेय प्रसन्नांजनेय అభయాంజనేయ శ్రీ ఆంజనేయ వీరాంజనేయ ఇది వచ్చేసి హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి సుస్వాగతం. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. My name is Devarapalli Muralidhar from Puttur, Kadapa district, Andhra Pradesh, India. Please subscribe to my channel, Temples Travel Life Journey and Temples Journey Life. ఓకే, ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఈ వీడియో చూసేటప్పుడైనా మీరు వెంటనే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, రెగ్యులర్గా దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పెట్టి ఆల్ ఆప్షన్స్లో తీసుకుని అప్పుడు నేను చేసినప్పుడు ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అప్పుడు ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, డివోటీస్ అందరూ దయచేసి నా యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి. నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి హెల్ప్ చేయండి. హరే కృష్ణ 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 హరే 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 రామ. చూడండి, ఇది వచ్చేసి వీరాంజనేయ స్వామి దేవస్థానం పొలిమేర, అంటే ఇంకొల్లు పొలిమేర ప్లస్ పావులూరు శ్రీ పొలిమేర శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం. చుట్టుపక్కల ప్రాంగణం ఇది, చుట్టుపక్కల అంతా ప్లేసెస్. సో ఇక్కడ మనకు వాటర్ అయితే సో తాగేదానికి మంచిది. సో ఆర్ఓ వాటర్ ప్లస్ ఇక్కడ మీకు స్నానం చేయాలంటే అటు వెళ్ళొచ్చు, స్నానం చేయాలంటే బాత్రూమ్స్ వాష్రూమ్స్ ఉంటాయి, అటు వెళ్ళొచ్చు. స్నానం చేయాలంటే అటు వెళ్ళొచ్చు. ఇది డ్రింకింగ్ వాటర్ ప్లేస్, ఇది డ్రింకింగ్ వాటర్ ప్లేస్. సో చాలా పెద్ద ఆవరణ, చాలా పెద్దగా ఉంటుంది. కార్ పార్కింగ్ కానీ లేకపోతే బైక్ పార్కింగ్ కానీ వెహికల్స్ పార్కింగ్ చేసుకుంటే ఇక్కడ చుట్టుపక్కల పార్క్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకున్నప్పుడు ముందు కొందరు దర్శనం చేసుకొని సో వెహికల్స్ని ఒక రౌండ్ వేస్తారంట. వెహికల్స్ని ఒక రౌండ్ చుట్టూ ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోతారు. ఇది చాలా ఆనవాయితీ, చాలా చోట్ల ఆంజనేయ స్వామి జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఇంకొల్లుకి పొలిమేర ప్లస్ పావులూరుకి పొలిమేర. అందుకే దీనికి శ్రీ పావులూరు శ్రీ పొలిమేర శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం అంటారు. సో చాలా ఇక్కడ ఏదైనా కార్యక్రమం జరగాలన్నా, ఫంక్షన్ జరగాలన్నా ఆంజనేయ స్వామికి ఇలాంటివన్నీ ఇక్కడ రాముని కళ్యాణం కానీ సీతారాముల కళ్యాణం కానీ ఇక్కడ చేస్తారనమాట. సో ప్లేస్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో బయట మీకు ఏదైనా పూజా సామాన్లు కావాలన్నా, టెంకాయలు, కర్పూరము, సో అగరబత్తులు, ఏదైనా పూలు, పండ్లు ఏమైనా కావాలన్నా అక్కడ బయట దొరుకుతాయి. సో అట్టించి రావచ్చు. ఇట్లా ఇది ఊళ్ళోకి ఇంకొల్లు పోయే రూటు. ఇది వచ్చేసి ఇంకా ముప్పవరం, ఇది ముప్పవరం పోయే రూటు. ఇది ఇంకొల్లు పోయే రూటు. సో తిరిగి ఇంకొల్లు పోయే రూటు. ఇది ముప్పవరం, ఇట్లా అయితే ముప్పవరం, ఇది ముప్పవరం పోయే రూటు. సో ఇది చాలా చక్కగా ఉంటుంది. పెద్ద దేవస్థానం చూసుకొని దర్శించుకోండి. ఇంకా లోపల వచ్చేసి వీరాంజనేయ స్వామి ఉంటాను. సో చూడవచ్చు ఇక్కడ మీరు శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పావులూరు. సో 22 అంటే ఇట్లా ప్రతి ఒక్కదానికి ఇలా సహకరిస్తారు కదా ఈ యొక్క నిర్మాణానికి. వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఒక్కొక్క దానికి వివరాలు వస్తుంది. సో దాన్ని జ్ఞాపకార్థంగా వీళ్ళు ఇచ్చారు. సో మీరు పాస్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు లోపలికి వెళ్ళచ్చు, లోపల చూడవచ్చు మీరు. సో ఇది మొత్తం ఇక్కడ ఏమైనా పూజ సామాగ్రిలు దొరుకుతాయి, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదే అండి శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం. ధ్వజస్తంభానికి మీరు ముక్కేసి మీరు లోపలికి వెళ్ళేసి అది చూసి అక్కడ ఉన్న జనాలందరూ భక్తులు. సో అక్కడే మనకు స్వయంగా ఆంజనేయ స్వామి వెలిసినటువంటి వాళ్ళు పక్కకు దొరికి కనిపిస్తుంది. సో అక్కడ ఎదురు వచ్చేసి శ్రీ సీతారామచంద్ర లక్ష్మణులు సరిపక్క ఉండేది. మీరు దర్శించుకోవచ్చు. చాలా పెద్దది స్థలం, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా చేసి చూపించాను. చాలా బాగుంటుంది. ప్రదక్షిణ చేసుకొని మీరు స్వామివారికి దర్శనం చేసుకుని ఒక్కొక్క పాత్ర కానీ పడుతుంది. రెండో దర్శనం సార్, చాలా పెద్ద స్థలం. సోమవారికి దక్షిణ ఇది పొలిమేర వీరాంజనేయ స్వామి వారు పావులు 30 సోమవారం మండపంలో దక్షిణ వైపు స్ట్రీట్ పాటి గంట నారాయణ స్వామి ఇట్లా మీరు చూసుకోవచ్చు. వీడియో ఇది సో ఎవరైతే దాతలు దేనికి సహకరించారో వాళ్ళ యొక్క పేర్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా పెద్దది వీరాంజనేయ స్వామి, చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ పూజా సామాన్లు అని దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. సో దర్శించుకోవచ్చు. కొనుక్కుని స్వామివారికి మీరు సమర్పించేసి మీరు దర్శనం చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి ఉచిత అన్నదాన క్షేత్రం. ఇది అన్నదానం చేయాలంటే ఇక్కడ వచ్చి అన్నదానం చేస్తారు కూడా. సో దానికి స్టోర్ రూమ్ లాగా. సో అంటే అన్నదానం చేయాలంటే మిగతా భక్తులందరూ ఇక్కడ బయట పక్క అరుబెట్టిన ఏర్పాటు చేస్తారు తినేదానికి. సో కార్ పార్కింగ్ చేసుకోవడానికి, వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి, బైక్స్, స్కూటర్స్ అని చక్కగా చేసుకోవచ్చు. సో శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి ఉచిత అన్నదాన క్షేత్రం. సో స్థాపించింది 16/3/2011 చూడవచ్చు మీరు పావులూరు.
సో ఇంకోలు మండలం కింద వస్తుంది. ఇది ప్రతి మంగళవారం మరియు శనివారం దాతల సహకారంతో అన్నదానం జరుగును. ప్రతి మంగళవారం శనివారం అంటే ముందు కొన్ని చోట్ల ఒక వారం జరిగేది, ఇక్కడ మాత్రం 2 వారాలు పెట్టారు. మంగళవారం మరియు శనివారం దాతల యొక్క సహకారంతో అన్నదానం జరుగుతుంది. వ్యవస్థాపకుల అధ్యక్షులు విద్యాదాన శిబి కీర్తిశేషులు శ్రీ సింహాద్రి అనంతరెడ్డి భాగవతార్ గారు. చూసుకోవచ్చు, చాలా చక్కగా ఉంది. శ్రీ వీర ప్రతాప్ ఆంజనేయ స్వామి వారి అన్నదాన సత్రము పావులు. ఓకే, సో మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీరు అన్నదానం చేయాలనుకున్నా, మీరు దాతలు సహకరించాలంటే ఇక్కడ సెల్ నెంబర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. వీడియో కాల్ చేసి చూసుకోండి. వీళ్ళకి కాల్ చేసేసి మీరు అడగచ్చు. కోలకండ వెంకటరెడ్డి పండు గారు, వాళ్ళ సెల్ నెంబరు సింహాద్రి వెంకటరెడ్డి గారు, సో పాలకొట్టు రెడ్డి గారు, మనుబోతు రామిరెడ్డి గారు. మీరు ఇట్లా వీడియో కాల్ చేసుకుని వాళ్ళకి ఫోన్ చేసి మీరు అన్నదానం సహకరించవచ్చు. గాలి సుబ్బారెడ్డి గారు, కాశీ సుబ్బారెడ్డి గారు, సింహాద్రి రెడ్డి గారు. సో గమనిక ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం 11 గంటలకు నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దాతలు చిన్న సహాయంతో అన్నదానం జరిగింది. దయచేసి సహకరించండి, హెల్ప్ చేయండి. అదేవిధంగా లోపల కూడా అన్నదానం పెట్టడానికి కూడా స్థలం కూడా ఉంది. సో భోజనం చేయాలంటే లోపల కూడా ప్లేస్ ఉంది, తినచ్చు. సో ఈ విషయం ఈరోజు ఉభయదాతలు 27 అండి. 27 4 కీర్తిశేషులు బల్లిపల్లి రామయ్య, నారాయణమ్మ గల్ల జ్ఞాపకార్థం కుమారుడు శ్రీనివాసరావు, ధర్మభక్తి రమాదేవి, కుమారులు యుగంధరు, జయశంత్ గారు, తిమ్మసముద్రం 5,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఉభయదాతలు సహకరించారు. అది విషయం. అట్లా మీరు ఉభయదాతలకి గుడి యొక్క నిర్వహణ, గుడి పూజా కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమాలకి, గుడి అభివృద్ధికి మీకు తోచిన సాయం మీరు చేయవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయకుండా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియో చూసినప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి, నాకు ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నా యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్ ఒక ఛానల్, ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ వచ్చింది. ఈ 2 వీడియో ఛానల్ ఏదో ఒక ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ అవుతుంది. సో టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకో ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ వచ్చింది. ఓకే, హరే కృష్ణ. ఓం శ్రీ ఆంజనేయ కృష్ణ, శ్రీ ఆంజనేయ కృష్ణ, జై హనుమాన్, జై హనుమాన్. సో హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, రామ హరే రామ రామ. అదేంటి విషయం అయితే ఒక 2వ విషయం మనకు చాలా చక్కగా ఉంటుంది. సో వీడియో లెంత్ కూడా ఒకసారి పెరిగిపోతుంది. సో కార్ పార్క్ తీసుకొచ్చి నేను నా సైకిల్ కూడా చాలా పార్క్ చేసుకొని చూపిస్తాను. చూడవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్సలెంట్గా. ప్రతి ఒక్కరు చాలామంది ఆటోలో వస్తారు, పక్క ఊరు, పక్క గ్రామాల నుంచి, పక్క జిల్లా నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, ఇండియా మొత్తం నలుగురు నుంచి చాలామంది వస్తుంటారు. సో ఆటోలు కూడా ఒక ప్రదర్శన వేసుకుంటారు, ప్రదర్శన వేసుకుని ఉంటారు. చాలా బాగుంది, విశాలంగా ఉంటుంది. ఇది బ్రాహ్మణ వసతి గృహం అండి. బ్రాహ్మణులు నుంచి బ్రాహ్మణ వసతి గృహం ఇది, అందుకు సపరేట్గా ఉంది. చూడవచ్చు, బ్రాహ్మణ వసతి గృహం. సో ఇది వచ్చేసి ఉచిత అన్నదాన సత్రం. ఇది శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి పావులూరు. చూడొచ్చు, అది విశ్వబ్రహ్మణ అన్నదాన సత్రం అది. సో ప్రతి చోట్ల ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా పెద్ద దేవస్థానం అండి. శ్రీ పావులు అంటే శ్రీ పొలిమేర శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పావులూరు అంటే పావులూరు అటు ఇంకొల్లికి పొలిమేర ఉంటుంది కాబట్టి శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఇది శివాలయం గురించి చెప్పిన వీడియోలు చూసుకోవచ్చు. శివాలయం గురించి ఎక్సలెంట్గా చెప్పిన వీడియో చూడవచ్చు. మీరు ఇటు పక్క నుంచి శివాలయం ఎలా చూడవచ్చు. సో అటు పక్క నుంచి చూపించలేదు కదా, ఇటు చూడవచ్చు. మీరు ఈ వీడియోలో మీరు శివాలయం ఫ్రంట్ సైడ్ ఎట్లా చూడవచ్చు. సో అది ఏంటి విషయం. సో అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు, మీరు కార్ పార్కింగ్ చేసుకోవడానికి, వెహికల్స్ చేసుకోవడానికి, ఆటోస్ పార్క్ చేసుకోవచ్చు, సైడ్ వెళ్ళిపోవచ్చు. అట్లా మీరు గిరి ప్రదక్షిణ చేసుకోండి. దర్శనం చేసుకుని మీరు పత్రం పుష్పం ఫలం త్రాయం అంటారు. మీకు నచ్చినట్టు మీకు శక్తి కొద్దిగా ఇచ్చి దర్శనం చేసుకుని స్వామివారి కృపకి పాత్రలు వేయండి. సో తీర్థప్రసాదాలు తీసుకోండి. సో నా వెహికల్ కూడా ఇక్కడ వచ్చేసి ఇటు స్నానానికి వెళ్ళేది దారి చూపించాను. సో ఇది వచ్చేసి మండపం, ఏదైనా బయట ఏదైనా ఫంక్షన్స్, ఏదైనా కళ్యాణం జరుపుకోవడం, ఇది నా సైకిల్ ఇక్కడ పెట్టాను. సో ఇంకా బయలుదేరుతాం, కొద్ది క్షణాలు బయలుదేరేసి అన్నప్రసాదానికి వెళ్తాం. మధ్యాహ్నం అది దర్శించుకుంటూ వెళ్తాం. 30 రూట్లో వెళ్ళాలి. అది విషయం. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ హరే రామ, హరే రామ, ఓం నమః శివాయ.